కాకినాడ పోర్టు వాటాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వాటాల బదిలీ నేరమని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధమంటూ నోటీసులు ఇచ్చింది. అయినా అరబిందో మారిటైమ్ బోర్డు సీఈఓ లెక్క చేయలేదు. కేవీ రావు కంపెనీ కేఎస్పీఎల్ యాక్సిస్ బ్యాంక్ రుణాలు ఇచ్చింది. ఇతర బ్యాంకుల నుండి రుణాలు పొందకుండా డిబార్ చేసి రెడ్ ఫ్లాగ్ పెట్టింది యాక్సిస్ బ్యాంక్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. ఎస్మూర్తి, కేఎస్పీఎల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారిగా వెలుగులోకి రావడంతో కేవీ రావుకు సంబంధించినటువంటి పోర్టు వ్యవహారాలు, ఈ వాటాల బదిలీ అంశము మరో మలుపు తీసుకుంది. వాటాల బదిలీ విషయంలో అరబిందో మ్యారిటైమ్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా లేకుండా ఇష్టానురీతిన బదిలీ చేయించుకుందన్నటువంటి వాదనలు తెరపైకి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి కేసులు ఓవైపు కొనసాగుతూ ఉన్నా, ఇటువైపు చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఏకంగా యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కేఎస్పీఎల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ఆ యొక్క కేఎస్పీఎల్కు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాల విషయం తేల్చకుండా ఏదైతే ఇరు వర్గాలు ఒప్పందాలకు సంబంధించినటువంటి పత్రాలను తయారు చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏదైతే యాక్సిస్ బ్యాంక్ వద్ద రుణాలు పొందినటువంటి సంస్థకు సంబంధించి ఏదైతే ఇవి తేల్చకుండా ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్ళడం పట్ల అప్పట్లోనే యాక్సిస్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. జారీ చేయడంతో పాటు ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఒప్పందాల్లో రెండు పార్టీలు వ్యవహరించాయనేటటువంటిది ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించి అప్పట్లో ఏదైతే అరబిందో కంపెనీ అలాగే మ్యారిటైమ్ బోర్డు ఈ రెండు కూడా ఇష్టానురీతిన ఏదైతే కొన్ని నిబంధనలు ఉంటాయి మ్యారిటైమ్ బోర్డు పరిధిలో ఏదైతే షిప్పు అలాగే సీపోర్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక నియమ నిబంధనలు అనేవి అమల్లో ఉంటాయి. వీటినన్నింటినీ కూడా మ్యారిటైమ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ మ్యారిటైమ్ పర్యవేక్షణలోనే ఎటువంటి ఒప్పందాలైనా కూడా, లేదంటే పోర్టు కార్యకలాపాలు ముందుకు సాగాలన్నా, లేదంటే పోర్టుల్లో వాటాల అనుమతులు పొందాలన్నా, అమ్మాలన్నా, తీసుకోవాలన్నా ఇటువంటివన్నీ కూడా ఒక మ్యారిటైమ్ పరిధిలోనే వీటిని పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఒక మ్యారిటైమ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు అరబిందో 41.12 వాటాను కేఎస్పీఎల్లో సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి కేవీ రావు కూడా ఏదైతే ఒప్పందాలు అనేటటువంటివి చాలా నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి అనేటటువంటిది కేవీ రావు దీనిపై ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అవన్నీ కూడా కేసులు మరోవైపు జరుగుతుంటే ప్రస్తుతం ఈ ఆర్థిక లావాదేవీల్లో ఒక క్లారిటీ అనేది లేకుండా ఏకంగా ఒప్పందాలు జరగడం పట్ల ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ రెడ్ ఫ్లాగ్ పెట్టేసింది కూడా. ఎటువంటి రుణాలు కూడా ఆయా సంస్థలకు సంబంధించి కేఎస్పీఎల్ ఏదైతే ఒకవైపు ఉన్నటువంటి అరబిందోకి సంబంధించినటువంటి వాటాలు తీసుకున్నా కూడా ఈ విషయంలో ఏమాత్రం కూడా ముందుకు పోవటానికి వీల్లేదని, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన చోట ఇప్పుడు ఏదైతే రుణం ఇచ్చినప్పుడు ఆ రుణాలు తీర్చిన తర్వాతే ఒప్పందాలు కానీ ఏవైనా జరగాలి. లేదంటే ఇరు పార్టీల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు ఏదైతే బ్యాంకు రుణాలు ఇచ్చిందంటే ఆ రుణాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బ్యాంకులో ఉంటాయి. కాబట్టి బ్యాంకును కూడా థర్డ్ పార్టీగా ఏదైతే మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఎవరైతే ఆ బ్యాంకుకి సంబంధించిన వాటా ఎవరైతే తీసుకుంటారో ఆ వాటాకి సంబంధించినటువంటి క్లారిటీ అనేది కూడా రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకు నుంచి పొందాల్సి ఉంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఏకంగా ఒక ఒప్పందం అనేది జరగడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కేఎస్పీఎల్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది లేకుండా ఉండడం పట్ల యాక్సిస్ బ్యాంకు ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసింది. జారీ చేయడంతో పాటు ఇది రిజర్వ్ బ్యాంకుకు విరుద్ధంగా ఉందనేది తేల్చి చెప్పింది. ఏది ఏమైనా ప్రస్తుతం చూస్తే పవన్ కళ్యాణ్ రంగప్రవేశంతో అక్కడ జరిగినటువంటి వ్యవహారం, ఆ తర్వాత పోర్టులు ఏదైతే మ్యారిటైమ్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, మరి ఈ పోర్టుల కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒకసారిగా తెరపైకి వచ్చాయి. మరోవైపు ఈ వాటాలకు సంబంధించి బెదిరించి ఇట్లా వాటాలు రాసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో తమ ప్రమేయం లేదని పుచ్చుకునేందుకు కేవీ రావుకి అయితే ఒక అవకాశం అయితే కనుక ఈ బ్యాంకుల ద్వారా లభించే అవకాశం కూడా ఉంది. మరి ఏది ఏమైనా రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా జరిగేటటువంటి ఈ ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఏదైతే రెండు పార్టీలు ఇక్కడ రూల్స్ అతిక్రమించి జరిగినటువంటి నేపథ్యాన్ని ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఏకంగా ఈ కంపెనీలకు సంబంధించి రెడ్ ఫ్లాగ్ పెట్టేసిందని ఇక్కడ మనం చెప్పుకోవాలి. మూర్తి, థ్యాంక్ యూ మిస్టర్ టీవీ రావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.